హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం ఏప్రిల్ 2018 జరిగిన ఆంధ్రప్రదేశ్ పోస్ట్ మ్యాన్ పేపర్లోని తెలుగు సెషన్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఆల్రెడీ మార్నింగ్ షిఫ్ట్ పోస్ట్ మ్యాన్ పేపర్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ కూడా నేను సపరేట్గా వీడియో చేశాను. సో ఆ వీడియో నోటిఫికేషన్ అనేది రాకపోవడం వల్ల చాలామంది చూడలేదు. వాటి యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి ఈ క్రింది వాక్యాల్లో కర్తరి వాక్యం కానిది ఏమిటి అని అడిగారు. సో కర్త ప్రధానంగా రాసే వాక్యాన్ని మనం కర్తరి వాక్యం అని, కర్మ ప్రధానంగా రాసే వాక్యాన్ని మనం కర్మని వాక్యం అని అంటాం. మనకి ప్రతి సెంటెన్స్లోనూ కర్త కర్మ క్రియ అనేవి ఉంటాయి కదా. సో ఇక్కడ 3 చూసినట్లయితే సీత పాఠమును చదివింది, సీత పాఠమును రాసింది, సీత పాఠమును అప్పచెప్పింది. ఇవన్నీ కూడా మనకి కర్తరి వాక్యాలు అవుతాయి. సో కానిది అడిగాడు కాబట్టి సీతచే పాఠము చదవబడింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి నేను గుడికి వెళ్ళాను. ఓకే, సో నేను గుడికి వెళ్ళాను అని ఒక సెంటెన్స్ ఇచ్చి అది ఏ వాక్యం అని అడిగారు. అంటే సామాన్య వాక్యమా, సంశిష్ట వాక్యమా, సంయుక్త వాక్యమా అని అడిగారు. సో సంశిష్ట వాక్యం అంటే ఏంటి అంటే ఒక వాక్యంలో మనకి అసమాపక క్రియ, సమాపక క్రియ కలిగి ఉన్న వాక్యాల్ని, ఫర్ ఎగ్జాంపుల్ రాణి తోటకు వెళ్ళి పూలను కోసింది. ఓకే, ఒక సమాపక ఒక అసమాపక క్రియ కలిగి ఉన్న వాక్యాలను మనం సంశిష్ట వాక్యం అంటాం. అలాగే సంయుక్త వాక్యం అంటే 2 వాక్యాలను కలిపి రాసినవి. రాముడు గుడికి వెళ్ళాడు, బడికి వెళ్ళాడు. ఓకే, రాముడు గుడికి బడికి వెళ్ళాడు. అటువంటి వాక్యాలు మనం సంయుక్త వాక్యం అని అంటాం. ఓకే, మనకి ఇది సింపుల్ ఫామ్లో నేను గుడికి వెళ్ళాను అని ఉంది కాబట్టి ఈ వాక్యం అనేది మనకి సామాన్య వాక్యం అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్రింది వాక్యాల్లో అశుద్ధ వాక్యం ఏమిటి అని అడిగారు. అశుద్ధ వాక్యము అంటే ఏమిటి అంటే మనకి గ్రామటికల్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ కలిగి ఉన్న వాక్యాన్ని మనం అశుద్ధ వాక్యం అంటాం. మనకి పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఎటువంటి మిస్టేక్స్ లేకుండా దాన్ని మనం శుద్ధ వాక్యం అని అంటాం. ఓకే, మనకి ఆప్షన్ ఏలో ధర్మమే జయిస్తుంది. ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఆప్షన్ సిలో ధర్మాన్ని రక్షించాలి, ఆప్షన్ డిలో ధర్మాన్ని పాటించాలి. ఈ 3 కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సో ఆప్షన్ బి వచ్చి ధైర్యమే జయిస్తుంది. సో ఈ సెంటెన్స్లో మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి అనేది అశుద్ధ వాక్యం అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ రుగాగమ సంధికి ఉదాహరణ కానిది ఏమిటి అని అడిగారు. సో రుగాగమ సంధి అంటే మనకి ఎలా ఉంటాయంటే ఈజీగా గుర్తుపట్టవచ్చు వీటిని. చివరిలో ప్రతిదానికి కూడా రాలు అనే పదం ఉంటుంది. ఓకే, పేదరాలు, బీదరాలు, మనువరాలు ఇటువంటి పదాలను మనం రుగాగమ సంధిగా గుర్తించవచ్చు. సో ఆప్షన్ డి అనేది మనకి సుగుణాలు వచ్చింది కాబట్టి ఇదే మనకి రుగాగమ సంధి కానిది, దానికి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ దుర్మార్గుల మాటలు పైకి తీయగా ఉంటాయి. ఓకే, ఒక సెంటెన్స్ అనేది ఇచ్చాడు, పైకి తీయగా అనే దాన్ని అండర్లైన్ చేసి ఉంది. సో ఈ గీత గీసిన పదానికి సరిపోయే జాతీయాన్ని గుర్తించమని అడిగాడు. సో పైకి తీయగా అంటే అర్థం ఏంటంటే తేనె పూసిన కత్తిలా ఉంటాయి అని అర్థం. అంటే ఇది జాతీయం అనమాట. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఒక్కొక్కసారి జాతీయం ఇచ్చి అంటే తేనె పూసిన కత్తి ఇచ్చి దాని మీనింగ్ ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు మీరు పైకి తీయగా అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ క్రింది అలంకారాలలో శబ్దాలంకారంకు చెందనిది ఏమిటి అని అడిగారు. సో అలంకారాల్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి శబ్దాలంకారం, శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చేవి. 2 అర్ధాలంకారం, అర్థానికి ప్రాధాన్యత ఇచ్చేవి. ఓకే, మనకి చాకానుప్రాసం, అంచానుప్రాసం, వృత్యానుప్రాసం ఇవన్నీ కూడా మనకి శబ్దాలంకారాలు. సో శబ్దాలంకారానికి చెందనిది ఏంటి అంటే ఉపమాలంకారం. సో ఉపమాలంకారం అనేది మనకి అర్ధాలంకారాల్లోకి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా, రాణి తోటకు వెళ్ళి పూలను కోసింది అంటే ఒక సమాపక క్రియ, ఒక అసమాపక క్రియ. అసమాపక క్రియ అంటే వెళ్ళి, అంటే ఇన్కంప్లీటెడ్ సెంటెన్స్ని మనం అసమాపక క్రియ అంటాం. అలాగే సమాపక క్రియ అంటే కోసింది, ఇక్కడ వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇది సమాపక క్రియ అవుతుంది. సో ఒక సమాపక క్రియ కలిగి ఉంది కాబట్టి ఇటువంటి వాక్యాలు మనం సంశిష్ట వాక్యం అని అంటాం. ఓకే, నెక్స్ట్ నెమలి నాట్యం చేస్తుంది. ఒక సెంటెన్స్ ఇచ్చాడు, అందులో కర్మని గుర్తించమని అడిగారు. ఓకే, సో ఇందులో మనకి కర్త, కర్మ, క్రియ అనేది ఉంటుంది. సో ఇందులో కర్త ఏంటంటే మనకి నాట్యం ఎవరు చేస్తున్నారు అంటే నెమలి చేస్తుంది. సో నెమలి అనేది మనకి కర్త, చేసే వర్క్ ఏంటి అక్కడ నాట్యం. నాట్యం అనేది మనకి కర్మ అవుతుంది. ఓకే, చేస్తున్నది అనేది పని కాబట్టి ఇది మనకి క్రియ అవుతుంది. సో ఇందులో కర్మ అడిగాడు కాబట్టి నాట్యం అనేది మనకి కర్మ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ క్రింది పదాల్లో శుద్ధ పదాన్ని గుర్తించండి. శుద్ధ పదం అంటే మనకి మిస్టేక్స్ లేనిది అని అర్థం. ఇందాక చెప్పుకున్నాం కదా, వాక్యము అన్న పదము అన్న ఒకటే. సో వాక్యం అంటే మనకి సెంటెన్స్, అశుద్ధ వాక్యం అంటే మిస్టేక్ ఉన్నది, శుద్ధ వాక్యం అంటే మనకి మిస్టేక్ లేనిది. అలాగే శుద్ధ పదము అంటే మనకి మిస్టేక్ లేనిది, అశుద్ధ పదము అంటే మనకి మిస్టేక్ ఉన్న పదం. సో శుద్ధ పదం అడిగాడు కాబట్టి మనకి ధ్రువ నక్షత్రం. ఓకే, సో ఇది మనకి కరెక్ట్గా ఉంది. మిగతా వాటిలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ పువ్వు పుట్టగానే పరిమళించును. ఒక సెంటెన్స్ ఇచ్చి దీని మీనింగ్ అడిగారు. సో దీని మీనింగ్ ఏంటి అంటే చిన్నతనం నుండే ఉత్తమ లక్షణాలను కలిగి ఉండటం. ఓకే, నెక్స్ట్ విద్య లేనివాడు వింత పశువు. ఈ లోకోక్తి యొక్క అర్థం ఏమిటి అని అడిగారు. అందరికీ విద్య అవసరమని దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ మా అక్కయ్య గొంతు కోకిల వలె మధురంగా ఉంటుంది. సో ఇది ఏ అలంకారం అని అడిగారు. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో కూడా నేను చెప్పాను, ఉపమానానికి ఉపమేయానికి కంపేర్ చేసి చెప్పడం. ఓకే, సో మా అక్కయ్య అంటే ఇక్కడ కంపేర్ చేసేది ఏంటి అంటే అక్కయ్య గొంతుని కంపేర్ చేస్తున్నాడు. దేంతో కంపేర్ చేస్తున్నాడు అంటే కోకిలతో కంపేర్ చేస్తున్నాడు. ఓకే, సో ఇటువంటి కంపారిజన్ ఉన్న అలంకారాన్ని మనం ఉపమాలంకారము అంటాం. ఓకే, సో ఇందులో చెప్పదలుచుకున్న విషయం ఏంటి, వాళ్ళ అక్క యొక్క గొంతు, దీన్ని ఉపమేయము అంటాం. దేనితో పోలుస్తున్నాడు, కోకిల గొంతుతో పోలుస్తున్నాడు. అంటే కోకిలను మనము ఉపమానం అంటాం. అలాగే వలె అనే దాన్ని మనం ఉపమావాచకం అని అంటాం. అలాగే సమాన ధర్మాన్ని మనం ఇందులో మధురం అనేది సమాన ధర్మం అవుతుంది. ఓకే, నెక్స్ట్ రాముడు ప్లస్ అతడు, ఇది ఏ సంధి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఉకార సంధి. నెక్స్ట్ లక్ష్మి కూరగాయలు తెచ్చింది. ఓకే, సో ఈ వాక్యంలో కర్త ఏమిటి అని అడిగారు. మనకి కర్త కర్మ క్రియ ఫార్మేట్ ఉంటుంది కదా. లక్ష్మి కూరగాయలు తెచ్చింది. దీనికి క్వశ్చన్ వేసుకుంటే ఎవరు కూరగాయలు తెచ్చారు అంటే లక్ష్మి. సో ఆన్సర్ వచ్చిందే మనకి కర్త అనేది అవుతుంది. సో ఆన్సర్ వచ్చి మనకి లక్ష్మి. నెక్స్ట్ వీడు ఏ వీడు వాడో కానీ దుష్కర్మలను వీడుచున్నాడు. ఓకే, సో ఇటువంటి రిపీటెడ్గా వీడు అనే పదం వచ్చింది కదా, ఇటువంటి అలంకారాలను మనం వృత్యానుప్రాస అలంకారం అని అంటాం. ఓకే, నెక్స్ట్ అంతులేని పేదరికం ఆలంబన కలువైన జీవనం. ఓకే, సో ఇటువంటి ఉపమాన ఉపమేయాలకు భేదం చెప్పే అలంకారాలను మనం రూప అలంకారం అని అంటాం. ఓకే, అలంకారాల మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తాడు. మన ఛానల్లో ఆల్రెడీ అలంకారాలు, సందులు, సమాసాలు, వాక్యాలు ఇటువంటి వాటి మీద కాన్సెప్ట్ వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వాటి ప్లేలిస్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి కావాలనుకుంటే మీరు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వర్షం కోసం ప్రతి సంవత్సరం రైతులు తీవ్రంగా ఎదురు చూస్తారు. ఈ వాక్యంలో కళ్ళు కాయలు కాయడం అనే జాతీయానికి సరిపోయే పదం ఏమిటి అని అడిగారు. సో కళ్ళు కాయలు కాయడం అంటే ఇందులో మీనింగ్ ఏంటి అంటే మనకి తీవ్రంగా ఎదురు చూడడం. ఓకే, సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ రాజు మార్కెట్కి వెళ్ళాడు, రాణి మార్కెట్కి వెళ్ళింది. ఓకే, ఈ వాక్యాలను కలిపి రాస్తే కనుక ఏమవుతుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి రాజు రాణి మార్కెట్కి వెళ్ళారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక వాక్యంలో కానీ పద్యంలో కానీ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లు మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని ఏ అలంకారం అంటారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి వృత్యానుప్రాసం అవుతుంది. నెక్స్ట్ గుండె రాయి చేసుకోవడం, ఈ జాతీయానికి అర్థం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి ధైర్యం వహించడం. గుండె రాయి చేసుకోవడం అంటే మీనింగ్ ఏంటంటే ధైర్యం వహించడం అని అర్థం. ఓకే, నెక్స్ట్ మనకి 5 క్వశ్చన్స్ అనేవి ప్యాసేజ్ మీద ఇస్తాడు. సో ఒక పైన ఒక తెలుగు ప్యాసేజ్ ఇచ్చి దాని మీద మీకు 5 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అనేవి కూడా మీకు జాగ్రత్తగా వెతికితే ప్యాసేజ్లో మీకు డైరెక్ట్గా దొరకడం జరుగుతుంది. ఓకే, సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సో చాలా ఈజీగా ఉంటుంది. తెలుగు సెషన్లో ఈజీగా 5 మార్క్స్ తెచ్చుకునే సెషన్ మనకి ప్యాసేజ్ అనేది. ఓకే, అలాగే వేరే వీడియో కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర కూడా పెడతాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఓకే, అలాగే తెలుగు ప్రిపరేషన్ వీడియోస్ ప్లేలిస్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూస్తే మీకు పోస్టల్ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ ప్రిపరేషన్లో డెఫినెట్గా యూజ్ అవుతాయి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.